హలో హాయ్ అందరికి అందరూ ఎలా ఉన్నారు? ఒక చిన్న సందర్భం అయితే జరిగింది. ఆ సందర్భం మీతో షేర్ చేసుకుందామని నేనైతే మీ ముందరకు వచ్చాను. మా సిస్టర్ రీసెంట్ గా ఆటోలో అయితే వచ్చింది. వచ్చేటప్పుడు తన మొబైల్ ని ఆటోలో మర్చిపోయింది అనమాట. సో తనకు అసలు ఇంకా మైండ్ అనేది లేదనమాట. ఎక్కడ పడేసుకుంది అసలు ఐడియానే లేదు. ఈవెన్ తను ఆటోలో మర్చిపోయిందని కూడా ఈమెకు తెలియదు అనమాట. ఎక్కడ మర్చిపోయింది అనేది తెలియదు. సో తను ఊరి నుంచి వచ్చింది. సో బస్సులో పోయిందా ఇక్కడ పోయిందా అనే డైనమాల్ అయితే తను ఉంది. సరే ఫస్ట్ అయితే మనం కాల్ చేద్దామని చెప్పి మేమైతే అనుకుని ఫస్ట్ కాల్ చేసినాము. మాకైతే ఫస్ట్ రింగ్ కి అవతల వ్యక్తి అయితే కాల్ ఎత్తాడు. ఈ అమ్మాయి అయితే ఫోన్ అయితే ఆటోలో మర్చిపోయింది. నేను ఆటో డ్రైవర్ అయితే మాట్లాడుతున్నాను. వేరే వాళ్ళకి దొరికింటే అయితే కష్టమవుతున్నాను. నేనైతే ఖచ్చితంగా ఫోన్ ఇస్తాను అని చెప్పాడు అనమాట. ఆయన అడ్రస్ అన్ని మాకైతే చెప్పాడు. అండ్ ఈవెన్ ఆయన మొబైల్ నెంబర్ కూడా మాకు ఇచ్చాడు. మీ మొబైల్ అయితే ఎక్కడికి పోదు, నేనైతే ఇస్తాను అని అయితే మాకు చెప్పినాడు. తర్వాత మేము ఒక చిన్న అమౌంట్ ఆయనకి ఇద్దామని అనుకున్నాము. ఎంతైనా హెల్ప్ చేశారు కదా అని. ఈవెన్ అండి ఆయన అయితే అమౌంట్ ఎంత ఉందని కూడా చూడగా నాకైతే వద్దు, నేను ఏదో ఒక నా హెల్ప్ గా నేను ఇచ్చాను, రిటర్న్ గా నా రెస్పాన్సిబిలిటీ గా అయితే చెప్పాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ అండి. అతని డీటెయిల్స్ వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఆయన పేరైతే బోయా రాజేష్, జోలాపురంలో ఉంటాడు, ఆటో డ్రైవర్. రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ అండి. వీళ్ళే రియల్ హీరోస్. ఎవరైతే ఇలా పబ్లిక్ తో జెన్యున్ గా ఉండి నడుచుకుంటారో వాళ్ళే ఇక్కడ రియల్ హీరోస్ అండి. ఎంతో మంది ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు. తమ వస్తువులు అనుకోకుండా ఒక్కోసారి మర్చిపోవడం అనేది జరుగుతుంటుంది ఆటోలలో. బంగారం, డబ్బు, ఏవైనా విలువైన వస్తువులు అవన్నీ వేరే వాళ్ళు దొరికితే మనకి ఇస్తారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉండదు. ఇలాంటి జెన్యున్ అండ్ రియల్ హీరోస్ కి మనం ఎప్పుడు సపోర్ట్ చేయాలి. హ్యాట్స్ ఆఫ్ టు కర్నూల్ ఆటో వాళ్ళ. జై హింద్. ఐ లవ్ మై ఇండియా.